రాష్ట్రం పరిస్థితి ఎలా ఉందంటే జగన్ వచ్చిన తర్వాత నుంచి అన్ని డెవలప్మెంట్లు చేశాను అనుకుంటున్నాడు, కానీ ప్రజల్లో అయితే మాత్రం వ్యతిరేకత ఆల్రెడీ ఏర్పడిందండి. ఏదైనా సిచ్యువేషన్ జరిగినా ఏమంటారు, ఒక ప్రకృతికి నష్టం ఏర్పడినా తను ఎవరి దగ్గరికి మనుషుల మధ్యలోకి వచ్చినట్టు అసలు దాఖలాలే లేవు చెప్పాలంటే. అలాంటిది మరి ఎలా పాలిస్తున్నాడో ఏంటి అనేది అందరికీ తెలిసిపోయింది. అంతా ఒక రాచరికమైన రాజ్యం, లేదంటే ఒక నియంతలాగా పాలిస్తున్నాడనే. అది మరి తన ప్రాణం మీద ఉన్న భయమో లేకపోతే ఏదైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ అనేది నాకు కూడా తెలియదండి. బట్ మీకైతే తెలుసు. ఇప్పుడు ఏంటంటే నార్మల్గా బాగున్నప్పుడు బాగాలేనప్పుడు కూడా, ఇప్పుడు మన చుట్టాల్లోనే ఎవరికైనా బాగాలేదంటే ఎన్ని ఉన్నాయి కానీ మనం వెళ్ళి కలపరిస్తాం. అలాంటిది జనాలకి ఒక కష్టం వచ్చింది అన్నప్పుడు కూడా మనిషి ఆదుకునే పరిస్థితిలో లేడని అర్థమవుతుంది జనాలు. కంపెనీలు కూడా, ఇక్కడ ఉన్న కంపెనీలు కూడా జగన్ చూసి జడిసి వేరే స్టేట్లకి షిఫ్ట్ అయిపోతున్నాయి. మరి ఆ ఉద్దేశం దాంట్లో ఉన్న అదేంటో నాకు కూడా తెలియదండి. కాకపోతే జగన్ వల్ల మాత్రం ఎటువంటి అభివృద్ధి అయితే జరగలేదు. ఖచ్చితంగా మారాలండి.